హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చక్రధర్, అడ్వకేట్ని. అడ్వకేట్స్గా మేము క్లయింట్స్కి లీగల్ అడ్వైస్ ఎలా ఇస్తాము అనే విషయాన్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఒక బారోవర్ మా దగ్గరికి వచ్చి, సార్ నేను డబ్బులు అప్పు తీసుకుంటున్నాను, నాకు లీగల్ అడ్వైస్ ఇవ్వండి అని అడిగాడు అనుకోండి. మేమేం చెప్తామంటే, సార్ మీరు డబ్బులు అప్పు తీసుకుంటున్నారు, అప్పు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాంక్ ప్రామిసరీ నోట్ కానీ బ్లాంక్ చెక్ కానీ క్రెడిటార్కి ఇవ్వకూడదు. పూర్తిగా ఫిలప్ చేసి అమౌంట్స్ డేట్స్ వేసి సాక్షి సంతకాలు పెట్టించి మాత్రమే ప్రామిసరీ నోట్ని క్రెడిటార్కి ఇవ్వాలి. అలా చేయకపోతే మీకు లీగల్ సెక్యూరిటీ ఉండదు. సో మీరు డబ్బులు అప్పు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బ్లాంక్ ప్రామిసరీ నోట్ కానీ బ్లాంక్ చెక్ కానీ ఎట్టి పరిస్థితుల్లో క్రెడిటార్కి ఇవ్వద్దు అని చెప్తాం. అదే క్రెడిటార్ వచ్చి, సార్ నేను డబ్బులు అప్పిస్తున్నాను, మీరు నాకు లీగల్ అడ్వైస్ ఇవ్వండి అని అడిగాడు అనుకోండి. అతనికి మేమేం చెప్తామంటే, సార్ మీరు డబ్బులు అప్పిస్తున్నారు, మీరు ఇచ్చే ఆ డబ్బులకి సెక్యూరిటీ ఉండాలంటే మీరు ఖచ్చితంగా బ్లాంక్ ప్రామిసరీ నోట్ కానీ బ్లాంక్ చెక్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. అలా చేయకపోతే మీరు ఇచ్చే అప్పు డబ్బులకి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. బారోవర్ ఎప్పుడైనా ఎగ్గొట్టే పరిస్థితి వచ్చినప్పుడు మీరు సెక్యూరిటీగా తీసుకున్న బ్లాంక్ చెక్తో బ్లాంక్ ప్రామిసరీ నోట్తో మనం సివిల్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు వేసి మీకు రావాల్సిన డబ్బుని రాబట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలా చెప్తాం అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏం మారలా, అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం. ఇక్కడ మా అడ్వకేట్ని ఏం మారలా. సో ఇక్కడ మారింది ఏంటంటే క్లయింట్లు మారారు. బారోవర్ వచ్చి అడిగితే బారోవర్ సైడ్ చెప్తాం, క్రెడిటార్ వచ్చి అడిగితే క్రెడిటార్ సైడ్ చెప్తాం. అది అడ్వకేట్గా మా బాధ్యత. సో ఇలా చెప్తాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.